Dearest friends, how are you doing? Apa kabar? ఈరోజు మరొక స్టన్నింగ్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ టాపిక్ యేసుప్రభుల వారి ప్రశస్తమైన నామంలో హృదయపూర్వక స్వాగతం. ఫ్రెండ్లీ రిమైండర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనకు కొత్త నిబంధనలో ఎంత అద్భుతమైన వాగ్దానం ఉంది. అది మనలో చాలా మందికి ఫేవరెట్ వచనం. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అలాగే 11వ వచనంలో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. ఈ వచనాల ప్రకారం దేవుడు మనం ఏమడిగినా, ఎలా అడిగినా దేవుడు జవాబిస్తాడా? చాలాసార్లు మనకిష్టం వచ్చినట్లుగా ప్రార్థిస్తాం. దేవుడు మన ప్రార్థన వింటాడు మరియు జవాబులు ఇస్తాడని భ్రమపడతాం. ఈ రోజు మన టాపిక్, నీ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూల యోగ్యమైనదేనా? దేవుడు మనల్ని షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమకు షరతులు లేవు, కానీ దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వడానికి మాత్రం షరతులు ఉన్నాయి. అవి 2 రకాలు. ఫస్ట్ వన్ డూస్, మనం చేయవలసినవి. సెకండ్ వన్ డోంట్స్, మనం చేయకూడనివి. మొదటిగా డోంట్స్ 10 ఉన్నాయి. మనం ఎలా ప్రార్థన చేయకూడదు అనే విషయాన్ని నేర్చుకుందాం. నెంబర్ 1, ఒప్పుకొనని పాపాలతో చేసే ప్రార్థన దేవుడు వినడు. కీర్తనలు 68:18 వచనం, పాపాలు ఒప్పుకోవాలి మరియు వాటిని విడిచిపెట్టాలి. నెంబర్ 2, క్షమించలేని మనసుతో చేసే ప్రార్థన దేవుడు వినడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25-26 వచనం, దేవుడిలా క్షమించాలి అంటే ఆయన క్షమిస్తాడు మరియు మరచిపోతాడు. నెంబర్ 3, విశ్వాసం లేకుండా చేసే ప్రార్థన దేవుడు వినడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు. నెంబర్ 4, పేదవాడిని నిర్లక్ష్యం చేస్తూ చేసే ప్రార్థన దేవుడు వినడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. నెంబర్ 5, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ చేసే ప్రార్థన దేవుడు వినడు. సామెతల గ్రంథం 28:9 వచనం. నెంబర్ 6, దుష్ట మరియు గర్వపు మనసుతో చేసే ప్రార్థన దేవుడు వినడు. యోబు గ్రంథము 35:12, వీరి ప్రార్థనలు దేవుడికి అసహ్యం. 7th వన్, దురుద్దేశాలతో చేసే ప్రార్థన దేవుడు వినడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 8th వన్, వేషాధారణతో కూడిన ప్రార్థన దేవుడు వినడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-8 వచనాలు. 9th వన్, కోపంతో చేసే ప్రార్థన దేవుడు వినడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 10th వన్, భార్యాభర్తలు సఖ్యత లేకుండా చేసే ప్రార్థన దేవుడు వినడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. భర్తకు విధేయత లేని భార్య ప్రార్థన, భార్య పట్ల సరిగా ప్రవర్తించని భర్త ప్రార్థన దేవుడు వినడు. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దెన్ లెట్ us go. ఓన్లీ 3 do's. మనం ఎలా ప్రార్థన చేయాలి? ఫస్ట్ వన్, క్రీస్తు నామంలో ప్రార్థన. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం ఆయన స్వభావాన్ని, లక్షణాన్ని, అధికారాన్ని, సంకల్పాన్ని సూచిస్తుంది. నెంబర్ 2, క్రీస్తు చిత్తంలో ప్రార్థన. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. నెంబర్ 3, క్రీస్తు ఆత్మలో ప్రార్థన. యూదా పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయనకు లోబడి, ఆయనపై ఆధారపడి, ఆయన సహాయంతో ప్రార్థించాలి. ఇలా ప్రార్థించడం మనలో ఎంతమందికి వచ్చు? ఇలా నీకు ప్రార్థించడం వస్తే దేవుడు నీకు జవాబిస్తాడు. గాడ్ బ్లెస్.